శివలీలలు భాగం 3 గంగావతరణం లీలా లీలా నేపథ్యం ఇది భూలోకానికి గంగాదేవి అవతరించిన మహద్భాగ్యం గురించి. ఈ లీలా రాజు భగీరథుడు చేసిన మహా తపస్సు, శివుడి కృప మరియు గంగమ్మ పరవాహం వెనుక గల దివ్యకథను చెబుతుంది. కథ ప్రారంభం. పూర్వకాలంలో సగర చక్రవర్తికు 60,000 మంది కుమారులు ఉండేవారు. వారు ఒకసారి తమ అశ్వమేధ యజ్ఞానికి చెందిన గుర్రం కపిల మహర్షి ఆశ్రమంలో కనబడితే ఆయనపై అన్యాయంగా కోపంగా తేలి అడుగులోనే మంటలుగా కాలిపోయారు. ఈ ఆత్మలు అశాంతిగా ప్రేతలాకలో తిష్ఠించేవి. వాటిని మోక్షానికి చేర్చడానికి సగరుని వంశానికి చెందిన భగీరథుడు తపస్సు చేసి దేవతలను ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటాడు. భగీరథుని తపస్సు. భగీరథుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని కరుణ పొందాడు. బ్రహ్ముడు గంగమ్మను భూమికి పంపడానికి అంగీకరించాడు కాని ఒకటి చెప్పాడు. గంగ జలాల ప్రభావం భూమి తట్టుకోలేదు. ఎవరైనా గొప్ప దేవుడు ఆ జలాలను తలపై తాళలిస్తేనే గంగ భూమికి రాగలదు. అప్పుడు భగీరథుడు శివునిపై తపస్సు చేశాడు. శివుడు జటలు అడ్డుగా పెట్టిన లీలా. శివుడు తపస్సుతో మెచ్చి తన జటాజూటంలోకి గంగమ్మ ప్రవాహాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత తక్కువ వేగంతో తన జట్లలోంచి ఒక చిన్న ప్రవాహంగా భూమిపైకి గంగను విడుదల చేశాడు. ఈ విధంగా గంగమ్మ భూమికి చేరింది. తర్వాత ఏమైంది? గంగమ్మ భూలోకానికి వచ్చి భగీరథుని వెంట వెళ్ళింది. చివరకు సగరపుత్రుల అస్తులపై గంగ జలాలను స్నానం చేయించి వారికి మోక్షం కలిగింది. ఈ లీలా తాత్పర్యం. భగీరథుని తపస్సు మనకు ధైర్యం, పట్టుదల మరియు దైవభక్తి యొక్క ఉదాహరణ. శివుడు అహంకారరహితుడిగా లోకక్షేమం కోసమే తన శక్తిని ఉపయోగించాడన్న సత్యం. గంగమ్మ భూమిపై రావడం వలన భూమికి పవిత్రత, జీవనదానం కలిగింది.